0. హాయ్ ఎవ్రీబడి. నాని నటించిన హిట్ 3 మూవీ గురించి కొన్ని వివరాలకు వెళ్దాం. వాల్ పోస్టర్ మూవీస్ పతాకంపై నాని నిర్మించిన ఈ హిట్ 3 మూవీ చాలా ఎంగేజింగ్గా ఉందా లేదనేది ఇప్పుడు చూద్దాం. నాని ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు, చాలా ప్రమోషన్స్ చేశాడు. శైలేష్ కొలన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 మూవీ హిట్ సిరీస్లో థర్డ్ ఫ్రాంచైజీ. ఈ మూవీ మనకి మొదటి నుంచి కూడా మంచి ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ రేదర్ దాన్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇది క్రైమ్ థ్రిల్లర్గానే రూపొందించబడింది. శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్లో మనకి ఈ మూవీ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ బాగానే ఉంది. లవ్ ట్రాక్ అనేది చాలా సింపుల్గా ఉంటూ మంచిగానే ఉంటుంది. బట్ మూవీ మెయిన్గా మనకు అద్భుతం అనే అనిపించదు, థ్రిల్లింగ్గా ఉంటుంది. నానిలో ఒక కొత్త కోణాన్ని మాత్రం వెలుగు తెస్తుంది. నాని యాక్షన్ హీరోగా మారడానికి తను ట్రై చేస్తున్న క్రమంలో వస్తున్న దసరా, సరిపద సర్వం తర్వాత ఇది 3వ మూవీగా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ప్యాడేజ్ మూవీ వస్తుంది. తను ఈ జానర్ని ఎందుకు ఎంచుకున్నాడో మనకు తెలియదు. నాని ఇప్పటి వరకు ఒక సేఫ్ జానర్లో ఉండేవాడు. బట్ ఈ మూవీలో హైలైట్ అయిన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, మిక్కీ జే మేయర్ ఇచ్చిన మ్యూజిక్, ఎడిటింగ్, కలర్ మిక్సింగ్, నైట్ టైమ్స్లో వచ్చే లొకేషన్స్, సౌండ్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. నాని యాక్టింగ్ అయితే నిజంగానే ఎక్స్ట్రాడినరీగా ఉంది. వైలెన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సీన్స్ కూడా కొంచెం వైలెన్స్గా, కొంచెం భయానకంగానే ఉంటాయి. వీలైతే చిన్నపిల్లలతో వెళ్ళకపోవడం మంచిది. బట్ మూవీ చూడకపోతే మనం మిస్ అయ్యేది ఏముండదు. బట్ చూడడానికి వెళ్ళినా కూడా మనం ఖచ్చితంగా బోర్ అయితే ఫీల్ అవ్వం. సో ఒక అబోవ్ యావరేజ్ మూవీగా మాత్రమే హిట్ 3 నిలుస్తుంది.